హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇంకా పిల్లల పని అయితే నాకు లేదనమాట. ఆ పాప నా దగ్గరికి రమ్మన్నా కూడా రావట్లేదు. లినిషా మా అమ్మని ఎత్తుకోమంటుంది, తిప్పమంటుంది. సో అన్ని పనులు చేస్తుంది అనమాట వాళ్ళతోని. సో నేను ఈరోజు ఫ్రీ, హ్యాపీ. ఇంకా చాయ్ అయితే తాగేసినాం, బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. రుబ్బులు ఉన్నాయి, డాడియాలు తెచ్చినవే. అందులో మైదా పిండి కలిపి పునుకులు వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఆ టైంకి ఎవరికి ఏం తినాలనిపిస్తే అది చేసేయడమే, అంతేని. రుబ్బులు రెడీగా ఉన్నాయి, చట్నీలు రెడీగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేస్తే స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి. ఈరోజు అయితే నాకు ఏం పని లేదు. మా నాన్న బోండాలు వేస్తున్నాడు అనమాట. ఆయన ఆల్రెడీ తినేస్తాను. నేను ఇక్కడికి గీతపప్పు కూడా స్నానం వాళ్ళ దాఖలు చేసింది, తను తినేస్తుంది. నేనైతే ఇంకా తినలేదు, నా స్నానం అయిపోయింది. కానీ కొంచెం సేపు ఆగి తింటా. నేను ఇషాకి స్నానం చేయించాలి. ఇలా కాలేయ కోసం ఎంచుతాను రండి. వాళ్ళైతే హోటల్ పెద్ద కాలేలు ఉంటాయి, అదేంటి ఇదా ఆ చిన్న కాలేలు వేస్తాన్నట్టు తొప్పాటికి. నేను వేస్తాను నాన్న అన్నాను అనమాట. మా నాన్న మాత్రం నీకు వేళ్తానే, నేను ఉన్నాను కదా అని చెప్పి చేసేస్తాను. చూపిస్తాను ఆగండి బాగుంటారు ఎలా వేస్తాను. ట్రిప్కి ఎన్ని వేస్తాను? నేను ట్రిప్కి ఏడో ఎన్ని బాగుండాలి బాగుండాలి. ఇది మధ్యాహ్నం కర్రీకి జీడిపప్పు. మా అమ్మ తెల్లవారే లేచి తొక్క తీసిందంట. సో ఇప్పుడైతే అలా రోడ్డు మీదకి వచ్చామన్నమాట. ఇలా ఇంట్లో నుండి చిరాకు వస్తుంది అంటారు. ఇక్కడ రేట్ లేదు తెప్పడానికి. ఎదురుగా ప్యాస్ట్రెక్స్ ఉందనమాట, బేకరీ షాప్. అక్కడికి తీసుకెళ్ళిపోతాను. మా డాడీ బాదం మిల్క్ తాగుతారంట, అందుకోసం ఇలా మేము బయటకు వచ్చామో లేదో చిన్న చిన్న సింగులు పడతాను. ఇలాగే ఉంటుంది మాతో. నేను మళ్ళీ అటు నుంచి వచ్చిన వెంటనే వంట చేయాలి. జీడిపప్పు కూర, అన్నం పెట్టేయడం అంతే. ఆల్రెడీ తొక్క తీస్తారు కాబట్టి జీడిపప్పు జస్ట్ ఇలా గేస్ తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. వద్దు దానికి వద్దు. మంకీకి ఐస్ క్రీమ్ పెట్టాడు, అది వాసన చూసుకొని తినేస్తుంది అనమాట. యాక్చువల్గా నాకు చాలా భయం, నేను ఎప్పుడేం పెట్టను. ఇలా భయం లేదు, అది తీసిరిసింది నచ్చలేదు అంట దానికి. మళ్ళీ దానికి బిస్కెట్ వేసారు మా నాన్న. అస్సలు పర్లేదు తింటుంది. బాదం బిస్కెట్ వేసారండి, మామూలు బిస్కెట్ కాదు. మళ్ళీ దానికి చక్కగా తింటుంది, నచ్చినట్టుగా. చూడండి ఎంత క్యూట్ తింటుందో. అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు. తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత కూడా అదే లంచ్ చేస్తున్నప్పుడు కూడా తీయడం అవ్వలేదు. ఎందుకంటే మా ఆయన అయితే నా సెల్ తీసుకుంటారు అనమాట. అందుకోసం ఇందాకైతే బేకరీ షాప్కి వెళ్ళినప్పుడు ఈ బాదం బిస్కెట్లు, మురి మిక్చర్ ప్యాకెట్, బన్ కాదు రొట్టె ముక్కలు తెచ్చుకున్నాను. ఏంటమ్మా ఏమి ఏంటైంది? కూర్చో. మా ఆదర్శ నా ఒళ్ళో పడుకోండి అని చెప్పి ఇంతవరకు గోల గోల అని లేచిపోమని. ఇప్పుడే తేడా అనట్లేదు. బిస్కెట్ల బాక్స్ ఇచ్చానంటే తలకి అయిపోయింది. ఏమే ఏమే నా ఒళ్ళో పడుకుంటూ పోయాడు, లేచిపోమని అయితే లేగమా నాడిని. మరి నేనే చేస్తాను, జుట్టు పీకేస్తుంది. లేగట్లేదా? లేగమను. తోసి నొప్పి పెడుతుంది, నొప్పి పెడుతుంది. టైం కరెక్ట్గా 4 అవుతుందండి. సో డాడీ అయితే ఇంట్లో టమాటీలు ఉన్నాయి ధరణి అని అన్నారనమాట. ఉన్నాయి డాడీ అని. ఎందుకనంటే టమాటీ అట్లు కానీ టమాటీ పులుకుల్లాగా కానీ వెయ్యి అని అన్నారు. సో తండ్రి అడిగిన తర్వాత కూతురు ఏనని చెప్తారు చెప్పండి, కంపల్సరీగా వేస్తానంటారు ఏ కూతురైనా సరే. సో ఇంక వెంటనే ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చేసి టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేస్తారనమాట. మీరు కూడా మొన్న ఆల్రెడీ అడిగారు కదా అక్క టమాటీ పకోడీ ఎలా చేస్తామని చెప్పేసి, మీతో కూడా వీడియోలో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వీడియో ఆన్ చేస్తాను అనమాట. సో వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటే చూస్తూ ఉండండి. ఇక టమాటీ పకోడీ చేయడానికి మనకి టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కావాలన్నమాట. నేనైతే 10 టమాటీలు తీసుకొని చిన్నవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. అలానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి కూడా చిన్న తరకు కోసుకున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఆ బౌల్లోకి మనం టమాటీ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సేపు బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని అవి కూడా వన్స్ బాగా కలిపేయాలన్నమాట. ఆ
కారము ఆ టమాటీ పుల్ల అన్నిటికీ బాగా పడుతుంది. ఫస్ట్ ఆ వాటర్ వస్తుంది కదా టమాటీ నుంచి వచ్చిన జ్యూసు, అది మెయిన్ మనకు కావాలి. ఈ కలపడంలోనే టమాటీ పకోడీ టేస్ట్ అంతా ఉంటుంది. అందుకే మరీ చెప్తున్నా కలపాలి అని చెప్పేసి. యాక్చువల్గా దీంట్లో వంట సోడా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే యూజ్ చేయట్లేదు. తర్వాత శనగపిండి మనకి ఉంటుంది కదా ఆడించిన పిండి, లేదా షాప్లో కొనుక్కునేదైనా పర్లేదు. 1 వంతు శనగపిండి వేసుకుంటే 3 వంతులు వరిపిండి వేయాలన్నట్టు, ఓకేనా. 1 గ్లాస్ శనగపిండి అయితే చిన్న గ్లాస్తోని 3 చిన్న గ్లాసులు వరిపిండి వేసుకోవాలి దీనికి, అది క్వాంటిటీ అన్నట్టు. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టు మన కారంకి సరిపోయినట్టు ఉప్పు అలానే కారం 2 కూడా వేసేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఓవర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది కూడా బాగా కలిపేసుకొని పిండి అనేది రెడీ చేసేసిడమే. దీనిలో మనం వాటర్ కూడా మిక్స్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే ఆ టమాటీ పొల్ల ఉంటుంది కదా దాంతో ఇదంతా మిక్స్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం వాటర్ యూజ్ అవసరం ఉండదు. ఇది పకోడీకి పనికి వస్తుంది, బోండాలకి పనికి వస్తుంది. నెక్స్ట్ దీంతోనే మనం అట్లు కూడా వేసుకోవచ్చు అనమాట. అట్లు ఎలా వేయాలో కూడా అదే మీతో షేర్ చేస్తాను చూడండి. ఇంకా పెనం పెట్టేసినాను. పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీలాగా వేసేసుకోవడమే. పునుకుల్లాగానే వేసుకోవచ్చు, పకోడీలాగానే వేసుకోవచ్చు. నేనైతే పకోడీలాగా వేసేసాను అనమాట, ఫాస్ట్గా పని అయిపోతుంది అని చెప్పేసి. చాలా సింపుల్ అండి రెసిపీ చేయడం. నెక్స్ట్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. టమాటీ లవర్స్ ఎవరికైనా ఈ టమాటీ పకోడీ ట్రై చేసి చూడండి. 10 out of 10 ఇస్తారు మీరు కంపల్సరీగా, అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇందులో వంట సోడా యూజ్ చేయలేదు, వంట సోడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం పొంగుతుంది వంట సోడా వేస్తే అంతేనే, మరి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంతే. బట్ ఇలా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇగోండి ఈ కలర్ వచ్చినంత వరకు వేపాలన్నమాట, కొంచెం టైం పడుతుంది. అట్లయితే ఇలా చిన్న చిన్న అట్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఈ అట్లు ఏమొచ్చేసరికి మనం సిమ్లోనే పెట్టి వేపాలి, అలా అయితేనే లోపల బాగా ఉడుకుతుంది. ఎక్కువసేపు పడుతుంది అట్లు వేగడానికి. పకోడీ బాగుంది అనుకో కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నేను అవి ట్రై చేస్తాను. ఇవి ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ కింద ట్రై చేస్తాను, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే A6 అనమాట. తింటాను డాడీ, ఎలాగొంది డాడీ? అగో మా డాడీ బాగుందని చెప్పిన ఈడు మాత్రం ఎంచుతాడండి, ఏదో ఒకటి ఎంచుతాడు. రేపు పొద్దున్న ఎవరితో పెళ్ళం వస్తుందో కానీ వీడికని చేయలేక గించుకొని వెళ్ళిపోద్ది. అదే సూపర్గా ఉంటే బాగోలేదా కుళ్ళు పోసాడు ఆడు. అందరికీ ఎంచుతాడు తెలుసా, హోటల్లో తిన్నా కూడా అందులో కూడా ఏదో లోపం ఉందంటాడు. మళ్ళీ వీడు పెద్ద ఇదిలాగా చేసినట్టుగా. ఈరోజు అయితే నా ఫేవరెట్ మ్యాచ్ అనమాట, ఎందుకంటే ఆర్సీబీ గెలిచింది కదా. క్వాలిఫైర్ 1 ఆడుతున్నారు, పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. నువ్వు పంజాబ్ వైపా? కంపల్సరీ గెలుతుంది, నిజం చెప్తాను. బెట్లు ఏమైనా ఉంటే ఆర్సీబీ కానీ చేయించుకో, ఓకేనా. కోహ్లీ గడు ఈరోజు దుమ్ము దులిపేస్తాడు చూడు. టాస్ గెలిచారు కోహ్లీ, అసలు తగ్గేదే. ఎంత బిల్డప్ ఎత్తాను మా కోహ్లీ చూద్దులండి. వెయిట్ అండ్ వాచ్. పాపం అండి ఇక్కడ మా ఆయన చాలా ఫీల్ అవుతాడు అనమాట. యాక్చువల్గా అప్పుడే 3 వికెట్స్ తీస్తారనమాట మన ఆర్సీబీ వాళ్ళు, అందుకోసం చాలా హట్ అవుతుంది. కానీ హట్ అవ్వట్లేనండి, ఈ రోజుకి ఆర్సీబీ గెలుస్తుంది నొప్పిస్తున్నాను. సో నేనైతే మ్యాచ్ చూస్తుంటే ఇంకా కిచెన్లో వచ్చేసరికి బొంబాయి చట్నీ తాలింపు పెడుతున్నా. డాడీ బొంబాయి చట్నీ చేయమన్నారు, సో బొంబాయి చట్నీ విత్ పలిచినట్లు అనమాట. అలానే మాకు వచ్చేసరికి గీతమని బ్రెడ్ ఆమ్లెట్ అన్నది, ఆదర్శ్ కూడా అన్నాడు బ్రెడ్ ఆమ్లెట్ చేయక్క అని చెప్పేసి. మాకు వచ్చేసరికి ఆమ్లెట్స్కి కలుపుతున్నాను అనమాట. సో 2 పక్కల 2 పనులు చేసుకుంటూ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతున్నా. ఇంకా బొంబాయి చట్నీ చేసేసి దోశలు వేసి ఇచ్చాను అమ్మకి డాడీకి. ఇప్పుడైతే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా మా కోసం. ఆమ్లెట్కి ఆల్రెడీ కలిపేసినాను అనమాట. ఇక్కడైతే బటర్ వేసేసి బ్రెడ్స్ కాలుస్తున్నా. 2 పక్కలు పెట్టేసిన, లేదంటే లేట్ అయిపోతుంది కదా, అందుకోసం. ఇదిగోండి ఆమ్లెట్స్ ఆల్రెడీ కలిపేసిన. ఇక్కడ ఫస్ట్ బ్రెడ్స్ వేపేస్తే తర్వాత ఆమ్లెట్స్ వేసి ఆమ్లెట్స్ మీద బ్రెడ్ వేసి అంతేగా. ఆమ్లెట్ అయితే ఆల్రెడీ ఒకటి వేసి మా ఆయనకి ఇచ్చాను, ఇది సెకండ్ ఆదర్శకి అనమాట. ఇక్కడైతే ఆడు పప్పాయ ఉంటే కోస్తున్నాడు. దొబ్బి మ్యాచ్ కాదు బ్రెడ్ ఆమ్లెట్ బాగున్నా. ఒక మ్యాచ్ కోసం ఎంత ఫీల్ అవుతున్నారో తెలీదు. 100కి ఆల్ అవుట్లో ఉన్నారు కదా.